హాయ్ గైస్, మీ సాయి ప్రభా చిలుకూరు బాలాజీ టెంపుల్కి వచ్చినాం ఫ్రెండ్స్. ఇప్పుడు మేము వీడియో అప్లై చేస్తున్నాను. మొత్తం వీడియో మీరు మొత్తం చూడండి. టెంపుల్ పోయే రూట్ అన్ని సబ్స్క్రైబ్ చేయండి. చూసాము ఫ్రంట్ కెమెరాలో వీడియో మీకు మొత్తం చూపిస్తాను. ఇదిగోండి గాయ్స్, మొత్తం ఇదే టెంపుల్ అయితే ఇది మా ఫ్రంట్ టెంపుల్ చిలుకూరు బాలాజీ టెంపుల్. ఇదిగోండి బోర్డు అయితే చూస్తారు కదా, చిలుకూరు బాలాజీ టెంపుల్. సో లోపల అయితే చాలా బాగుందంట, మేమైతే చూడలేదు, ఈ ఫొటోస్ చూసి వచ్చినాం. సో లోపల పోయినాక వీడియో అయితే పెడతాం, చూడండి మొత్తం ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఒకసారి చూసాం లోపల లోపల ఎక్కి అయితే పోతున్నాం. సాయిబాయి లోపల పోతున్నాం, ఏంది మాట అదే తెలియదు ఎట్లా పోవాలా. నాకు తెలియదు, మనం రూట్ మ్యాప్ వేసుకొచ్చాం ఇక లోపలికి పోవాలని. చూద్దాం మొత్తం జంగల్ టైప్ ఉంటుందో లేకపోతే ఎట్లుంటుందో. అదే శివుడు కూడా బాగుందిగా. ఇదిగోండి లింగం చూడు ఎంత పెద్ద ఉంది, చాలా అంటే చాలా బాగుంది. ఎంత పెద్దగా ఉంది చూడండి గాయ్స్, లింగం బాగుంది. పక్కన నంది కూడా ఉంది. సో గాయ్స్ పోతున్నాం చూడు లోపలికి. ఇక్కడ మీకు బస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి చూడు, బస్సులు కూడా పోతున్నాయి ఇటు సైడ్ లోపల. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ అనుకుంటా టెంపుల్. అక్కడికి పోయిన తర్వాత మీకు వీడియో అయితే పెడతాను ఇంటి దగ్గర నుంచి బయట గాయ్స్. సో గాయ్స్ వచ్చేసినాం మొత్తానికి, మనం లోపల వీడియో అయితే పెడతాను గాయ్స్. బండి అయితే ఆడ పెట్టినాం. సో లోపల పోతున్నాం. సాయిబాయ్ మొత్తం చూడు, ప్రొటెక్షన్ తోటి వచ్చింది సాయన్న. ప్రొటెక్షన్, సన్ ప్రొటెక్షన్ ప్రొటెక్షన్ ఎట్లుంది, ఫ్యాన్ అయిపోతుంది మొత్తం, బ్యూటీ వెళ్ళిపోతుంది. కొబ్బరికాయలు అన్నీ అమ్ముతుంది. సాయిబాయ్ కాలు కడుకుంటున్నావా? కాలు కడుక్కోవాలి గుడి మనం పోయేటప్పుడు. కాలు కడుక్కోండి ఇక. ఇక మొత్తం అందరూ చెప్తున్నారు మనకి, కాలు కడుక్కోర్రి, టెంకాయ తీసుకోర్రి, బండి పాడు చేయండి. సాయన ఏం తీసుకున్నావు మేడం? ఇప్పుడే ఇది ఈ ఆకు, అది ఆకు పెట్టాలంట దేవుడి కాదు. ఏం చెప్పింది ఏం చెప్పే, ఫస్ట్ మనం మొక్కని బయటికి రావాలా. ఇది ఏడేయాలంట ఆకు, దేవుని మెడ మీద వేయాలంట. ఇది ఆడ ఇచ్చారంట పంతులకి. వాళ్ళు దేవుని మొక్కని రావాలంట. కోరిక నెరవేరుతుంది అంట. ఏమో దేవుడు ఇస్తాడు, దేవుడు అడగాలి పోయి ఫస్ట్. రైట్ ఇచ్చిన తర్వాత మనం వద్దాం గుడికి. మనం సరే అయితే చూద్దాం ఎట్లుంది. ఒక ఆంటీ అయితే హెల్ప్ చేసింది తీసుకొని. మొత్తం 1 షాట్లో కొట్టేసింది. ఏం చేస్తా బ్రో, తాగుతావు? తినా టెంకాయ అయితే కొట్టేసింది సాయన, లోపల పోతుండే బొట్టు పెట్టుకుంటుంది. చెప్తున్నావు అన్న బొట్టు? బొట్టు నడు పోదాం ఇంకా. శరీరంలో ఆరోగ్యం ప్రసాదించేటట్టు స్వామి వారి అనుగ్రహాన్ని నింపి పంపించే ప్రయత్నమే గోవింద నామం. అన్న ఏం కొనుక్కుంటాను? గాజులు ఎదుర్కొంటా పోయా. ఏం కొనుక్కుంటున్నాను అన్న? ఏం కొనుక్కుంటున్నావు?
సాయనా ఏ కొనుక్కున్నాం బ్రో? అదే ఏం కొనుక్కుంటున్నావు? అదే పోతాయి సార్. మళ్ళీ అది లేడీస్ అన్నం ఏం కొన్నాను? అయ్యో కిచెన్ కొనుక్కున్నాను. కిచెన్ కొనుక్కున్నా ఇప్పుడే. జై శ్రీరామ్. కిచెన్ అన్నా రామ్. కిచెన్ కొనుక్కున్నాను. ఎంత తీసుకున్నా? 80 రూపీస్ తీసుకున్నా. 80 తీసుకుంటాం. మన రామే కదా తీసుకోవాల్సిందే సార్. అరే మీకు అన్ని దొరుకుతుంది ఏదంటే అది. అన్ని షాప్లో అవైలబుల్ ఉంది. फिर एक बार आएंगे भैया, फिर राउंड अप करेंगे. हाँ ఆల్ ఫెసిలిటీ अरे भाई दादा फोटो नहीं करनी. ये मस्त रेट है ताई. జ్యూస్ कैंटीन में है ना वहाँ, अंदर कैंटीन भी है. पूरा सेट है यहाँ सामान है. देखो वहाँ పచ్చడి చేసే మిషన్ ఉంది కదా, పురాణ టక్కర్. పురా టక్కర్ మిషన్. ఇప్పుడు ఇవన్నీ వాడతలేదు ఈ జనరేషన్. ఓన్లీ ఆన్ ఆఫ్, ఓన్లీ మిక్సీ. ఓన్లీ మిక్స్ ఆన్ ఆఫ్. అదే తీసుకుంటాం. బటన్ సిస్టమ్ అయిపోయింది. కానీ బాగుంది టెంపుల్. నాకైతే మస్తు టెంపుల్ మంచిగా ఉందా? అరే చాలా ఫస్ట్ టైం వచ్చినా మస్తు టెంపుల్ లోపల. ఇక మొత్తం ఇక్కడ ఒక షాపింగ్ చేయవచ్చు మంచిగా ఒక టైం వచ్చి ఇక్కడ. ఇప్పుడు మా మొక్కడానికి వచ్చినాం కాబట్టి మొక్కవాలి ఇప్పుడు. ఖాళీ మొక్కుకొని మస్ట్ టైం వచ్చినా షాపింగ్ చేస్తాం. మన దర్శనం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ బయలుదేరదాము. కోరిక మొక్కుకున్నా అయితే గట్టిగా గట్టిగా మొక్కున్నా కోరిక. గట్టిగా కోరిక మొక్కుకోరు. మొక్కుకున్నా. చెప్తలేడు కోరిక. చెప్పండి చెప్పండి. అయిపోయినా చెప్తా, అన్ని అయిపోయినాక వస్తా. అయిపోయినాక చెప్తాడు. రైట్, మళ్ళీ మనం సెకండ్ పార్ట్ చేసిరా.